సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్సీపీకి కాపు జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. కాపులకు అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను అభినందిస్తూ కాపు జేఏసీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వంగవీటి మోహనరంగాను చంపిన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేది లేదని స్పష్టం చేశారు. కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ వెంటే నడుస్తామంటున్న కాపు జేఏసీ నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాపు జేఏసీ నేత తోట రాజీవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాపు సంఘాల నేతలంతా కూడా హాజరయ్యారు. ఎందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాపు నేతలు జాయిన్ అయ్యారనే విషయాలు మనతో మాట్లాడడానికి తోట రాజీవ్ అన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కాపు నేతలంతా కూడా జగన్ గారి సమక్షంలో చేరారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కాపు నేతలందరూ కలిసి అభినందిస్తూ, ఎందుకంటే ఇటీవలే మేము స్టేట్ కాపు జేఏసీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో మేము ఈరోజు ఒక డిమాండ్ పెట్టాం. ఏ పార్టీలో అయితే మాకు అధికంగా సీట్లు ఇస్తారో, ఎవరైతే తూర్పు కాపు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారో, అటు బల్జీలకి రాయలసీమలో ప్రాధాన్యత ఇస్తారో ఇస్తే వాళ్ళకి మేమందరం కూడా మద్దతు పలుకుతామని, మా ఓట్లు వేస్తామని చెప్పి మేము మాట ఇచ్చున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బూచిని చూపించి మొత్తం జాతిని అంతా సర్వనాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా రాజధికారం. ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇస్తే మాకు ఎక్కువ రాజధికారం వస్తుంది. అది మానేసి ఈరోజు వాళ్ళు చేస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సీట్లు ఇచ్చారు కాబట్టి మా బాధ్యత ఇది మా బాధ్యత. మేము పెట్టిన డిమాండ్లకి ఒక నాయకుడు స్పందించాడు కాబట్టి ఆ నాయకుడికి మేము ఈరోజు ధన్యవాదాలు తెలియపరిచి ఆయన అభినందించాల్సిన బాధ్యత మా మీద ఉంది సంఘాల పరంగా. కాబట్టి ఒక బాధ్యత కలిగిన సంఘ నాయకుడిగా ఈ జాతి ప్రయోజనాల కోసం మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం. మరి ఇదే తీరులో అందరూ కూడా నచ్చి ఈరోజు ఇంతమంది జాయినింగ్స్ కారకం అదే. సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? యాక్చువల్గా కాపు జేఏసీ అనే మీటింగ్ ఒక 2 months క్రితం జరిగింది. ఎవరైతే ఏ పార్టీలు అయితే ఎక్కువ సీట్లు కాపులకు ఇస్తాయో వాళ్ళని రాజ్యాధికారంలో పాల్గొనేలాగా చేస్తాయో ఆ పార్టీకి కంపల్సరిగా మద్దతు ఇవ్వాలని కాపు జేఏసీ ఆ రోజు నిర్ణయం తీసుకుంది. ఈరోజు 31 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నిజంగా కాపులకి మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టు. అందుకని కాపు జేఏసీ మా తోటరాజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈరోజు కలిసేసి వెళ్ళి వీళ్ళందరినీ జాయిన్ చేసి మనం కూడా వైసీపీకి పూర్తి సపోర్ట్ ఇచ్చి జగన్ గారు చేసే స్కీములు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అలాగే కాపులకు కావాల్సినటువంటి ఏమేం కావాలో అవన్నీ కూడా మనం అడిగి మనం పొందాలి అనే దాంతో ఇక్కడికి రావటం జరిగింది. జగన్ గారిని కలిసాం. మా సంతోషాన్ని అలాగే మా సంఘీభావాన్ని మేము ఆయనకి తెలియజేసాం. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు రావడం కోసం మా కాపు చేసి మీ అందరం కూడా 100% మేము పనిచేయడం కోసం మేము పనిచేస్తాం. కానీ మా కుల నాయకుడిని హత్య చేసే పార్టీని కానీ వాళ్ళ అభ్యర్థులను కూడా మా కాపులు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే హత్య రాజకీయాలు చేసి మాకు ఎవరైతే పెద్ద దిక్కుగున్న వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశారో వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా సరే వాళ్ళని మా కాపులందరూ కూడా ఓడించి ఈ ఎవరైతే అభ్యర్థులు వైసీపీ నుండి పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మా విశాఖపట్నం నుండి మేము పంపిస్తాం. ఎవరు ఓట్లు వేయరని, కాపులకు అత్యధిక మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటే కాపులంతా నడుస్తారని ఇక్కడున్న కాపు సంఘాల నేతలంతా చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.